దట్స్ వెరీ నైస్. కానీ ఇప్పుడు మీ హస్బెండ్ కెరీర్ యాంగిల్లో కనుక యాజ్ ఎ వైఫ్, యాజ్ అన్ యాక్ట్రెస్, టాప్ యాక్ట్రెస్, మామూలుగా రెగ్యులర్ యాక్టర్ కాదు మీరు, రాసి ఎంత బిజీగా ఉండేవారో ఐ పర్సనల్లీ నో. మీ డేట్స్ గురించి మీరే చెప్పారు, ఇప్పుడు సినిమాలే వదిలేసిన పరిస్థితి అప్పుడు. కానీ వెన్ ఇట్ కమ్ మీ హస్బెండ్ డైరెక్షన్, ఆ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు హీ కుడ్ నాట్ మేక్ ఇట్ వెరీ బిగ్ యాజ్ ఎ డైరెక్టర్. అప్పుడు మీరేమి అరే మానసికంగా ఇబ్బంది పడ్డం కానీ? నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ అండి. ఫస్ట్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు, రెండోదేమో కొంచెం డిలే అయ్యి అన్ఎక్స్పెక్టెడ్లీ మంచి సినిమా అయినా కానీ ఇట్ డెంట్ రీచ్ ద ఆడియన్స్. ఇప్పుడు మూడో సినిమా ఇస్ అబౌట్ టు రిలీజ్. సో నేనేం చెప్తానంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ. యూ డోంట్ వరీ అబౌట్ యువర్ కెరియర్, యూ ట్రై ఆన్ లాస్ట్ బ్రీత్ వరకు, యూ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్ అంతే. ఎందుకు సక్సెస్ రాదు అని ఫైట్ చేయి, ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ వస్తుంది. కొంచెం ఏజ్ డిఫరెన్స్, కొంతమంది హీరోస్ పేరు చెప్పదలుచుకోవాలి, తమిళైనా తెలుగులైనా వాళ్ళు 35-40+ తర్వాత పెద్ద హీరోస్ అయ్యారండి. తమిళ్లో నేను చెప్పగలను, విక్రమ్ ఓకే. సో అలాగా నీకు మాకైనా ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం రింకిల్స్ రావచ్చు, వి మే నాట్ ఏబుల్ టు యాక్ట్, ఎనర్జీ లెవెల్ కానీ పుట్ ఆన్ అయిపోవడం కానీ అలాగా. కానీ డైరెక్టర్ కి ఏజ్ తో సంబంధం ఏముంది? ఏం లేదు. వీల్ చైర్ లో కూర్చొని కూడా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు. సో డోంట్ డిసప్పాయింట్ అట్ ఆల్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ యాజ్ అ మదర్, యాజ్ అ డాటర్, యాజ్ అ ఫిలాసఫర్, యాజ్ అ ఫ్రెండ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బి వెరీ క్లోజ్ టు హిమ్ యాజ్ అ ఫ్రెండ్. ఆయన ఏం చేసాడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి? ఎనీ మంత్రం, ఏం చేశారో చెప్పనా? ఏం చేశారో ఔషధం, మత్తు, మాయ, ఏం చేశారో నేను చెప్పనా? ఏం చేశారో చెప్పనా? ప్యూర్ గా ఉన్నారు అంతే. దట్ ప్యూరిటీ ఐ సా హిమ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్ అంతే. అందులో ఆయనకు ఒక అందం చూడలే, ఆయన స్థాయి చూడలేదు, ఏమీ చూడలేదు, ఆయన మనసు చూసాను నేను ఒకే ఒక చిన్న దాంట్లో. సో ఐ మేడప్ మై మైండ్ దట్, ఎందుకంటే నాకు అలాంటి పర్సనే కావాలి. బికాజ్ నేను వేరే మీరు చెప్పినట్టు ఒక 100 కోట్ల ఉన్న ఆస్తి పరుని చేసేసుకుని ఉండొచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత మా కెరీర్ మంచిగా ఉంటుందా అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు? నేను మంచిగానే ఉండొచ్చు. కరెక్ట్. అవతల పర్సన్ నేను పర్సనల్గా విన్నాను, అంబికా మేడం చెప్పారు, నాకు చెప్పారు కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఐ కెన్ టెల్. సినిమా పర్సన్ని కాకుండా బయట పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారంట. అంబికా మేడంకి తెలిసిన ఒక ఆర్టిస్ట్. చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అప్పుడంతా అంబికా మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ అంతే ఏజ్ గ్రూప్, బాగా క్రేజ్ ఉన్న పర్సన్ని చేసుకుంటే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఏంటి తెలియదు కదా. సో ఆఫ్టర్ కట్ అన్న తర్వాత మనం ఏదన్నా రొమాంటిక్ సీన్ చేసామంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. బట్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ దిస్ ట్రూ? డిడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వెన్ యూ ఆర్ డూయింగ్ దట్? ఇది అన్నప్పుడు అది ఎంత టార్చర్ అండి ఒక మనిషికి. కరెక్టే, అవునా? సో వాళ్ళు లేరు. ఎగ్జాంపుల్స్ చెప్పేవారు మేడం, అంబికా మేడం. సో అవన్నీ నాకు మళ్ళీ రంగనాథ్ అంకుల్తో నాకు ఇంపాక్ట్ చాలా ఉండేది. ఈజ్ టు టెల్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్. బికాస్ రంగనాథ్ అంకుల్ వైఫ్ గారు మనకి తెలుసు కదా, వీల్ చైర్ లో అయిపోయిన తర్వాత హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ అండ్ హీ జస్ట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్. ఆయన అన్ని చెప్పుకొస్తారు నాకు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఉమెన్. సో వీళ్ళతో అంతా ఎక్కువ ట్రావెల్ చేసి పెద్దవాళ్ళతో నాకు ఇవన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు ఎవరిని ఏం చూసినా, ఈవెన్ నా ఇంట్లో మెయిడ్స్ని కూడా నేను టిఫిన్ చేయడం లేట్ అయినా కానీ వాళ్ళు ఆన్ టైం 8 o'clock అలా టిఫిన్ పెడతా వాళ్ళకి. సమ్ టైమ్స్ ఐ స్లీప్ లేట్, సమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, బద్దగేసి కొంచెం లేట్గా లేస్తాను. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే ఓనర్ తినకుండా మీరు పనులు ఎలా తింటారు అని ఉంటుంది ఒక రూల్ ఉంటుంది కదా, తెలిసి ఉంటుంది కదా. నాకు అలాగ ఉండదు. నేను చెప్పేస్తాను, నేను కొంచెం రేపు లేట్గా లేస్తానమ్మా, నువ్వు లేచి నేను కాఫీ టీ ఏం పెట్టుకుని తాగేసి, దోశ ఉంటే దోశ, ఇడ్లీ ఉంటుంది, ఏదో వేసుకుని తినే, నేను లేచిన తర్వాత నాకు ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ చెప్తాను, అప్పుడు చేస్తే చాలు. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ విత్ ఎనీ పర్సన్, ఈవెన్ మై స్టాఫ్. వెరీ సింపుల్ పర్సన్ హియర్. ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి ఈ స్థాయి. నాకు మా అమ్మకి ఏంటంటే చక్కగా చదివించాలి, ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనేది మా అమ్మకి థాట్ అండి చిన్నప్పటి నుంచి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలనేది మా అమ్మకి పెద్ద థాట్ లేదు. అది మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళది ఏంటంటే షీఈ్ ఫ్రమ్ భీమవరం కదా. సో తనకి ఏంటంటే ఆడపిల్ల చక్కగా ఇంతవరకు చదివించి మన అయినంత వరకు ఒక మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేయాలనేది తన థాట్. అంతే కదా. అది ఎవరికైనా ఇప్పుడు రాసి అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు నేను ఒకటే అంటాను, నీ స్థాయి బాగుంది కాబట్టి వాళ్ళు నీ ఇంట్లో పనిచేస్తున్నారు. మీ స్థాయి బతికి చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను, కార్లలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఆటోల్లో సైకిల్లో కూడా తిరుగుతున్నారు. మనమే చాలా మంది ప్రొడ్యూసర్లు చూసాం రాసి గారు. That is what I feel. Each and every second is precious in your life. Give respect to others, that they are also human beings. Ante. Fantastic really. Highly appreciable. అంటే బాగా చదువుకుని పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి లేని, అంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆ లేని బుర్ర 100% మిమ్మల్ని మెచ్చుకోవాలి.